కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మామిడాల పల్లిలో పెను ప్రమాదం తప్పింది. జమ్మికుంట నుంచి కరీంనగర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును మూలపల్పు వద్ద ఇసుకలారీ ఢీకొనడంతో బస్సు అద్దాలు ధ్వంసమై ప్రయాణికులపై అద్దాలు పడ్డాయి. దీంతో బస్సులోని ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. కాగా బస్సులో 40 మంది ప్రయాణికులున్నారు. పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు ఎవరి తప్పు మేడం? ప్రయాణికులకు ఏమైనా జరిగిందా మేడం? ప్రయాణికులకు ఏమైనా జరిగిందా? అమ్మకి కొంచెం మేడం ఎవరికైనా గాయం జరిగిందా మేడం అంటున్నా? ఒక అమ్మకి కొంచెం గాయం జరిగింది. తప్పెవరిది? తప్పెవరిదంటే ఎట్లా చెప్తాం, మేము వాళ్ళకి హారన్ కొట్టు కొట్టు అని చెప్పుకుంటూనే వస్తున్నాము. వాళ్ళు హారన్ కొట్టలేదు, ఇట్లా వచ్చేసింది. అంటే ఇప్పుడు దాదాపు ప్రయాణికులు ఎంతమంది ఉండే మేడం ఇంట్లో బస్సులో? 30 మెంబర్స్. ఇబ్బంది అయితే ఎవరికి జరగలేదు కదా? ఓకే ఓకే. ఎక్కడి నుంచి ఏడిపోతుందన్న? కర్మ నుంచి జమ్ముడు పోతున్నా. జమ్ముకుంటే పోతా అంటే టర్నింగ్ కాడ ఆరం కొడుతున్నాను. నేను కూడా ఆరం కొడుతున్నా, చెప్తున్నాను బస్ అయిపోయినా ఆరం కొట్ట టర్నింగ్ కాడ వచ్చేది కార్ బస్సు ఏర్పడుతుంది. ఆరం కొడితే మాకు ఏర్పడుతుంది. ఈ డైరెక్ట్ అయితే మాకు ప్రాబ్లం అవుతుంది, మంది ఉంటుంది కదా కేర్ చేయాలని చెప్పేసి చెప్తున్నాను. అంటే టర్నింగ్ వచ్చింది రాగా డైరెక్ట్ ఆరం కొడితే నేను స్లో అవుతుంది. ఆరం కొట్టినా స్లో అయ్యాను. స్లో అయినాక ఆల్రెడీ నేను బండి పాస్ అవుతున్నా, ఇక్కడ ముందుకే బ్రేక్ వేసింది. అంటే ప్రయాణికులు ఎంతమంది ఉండే ఇలా బస్సులో? దాదాపు బండి 40 మంది. ఎవరికైనా గాయాలు జరిగినాయా? మామూలుగా రైట్ సైడ్లో గ్లాసులు వాళ్ళకి నిలబడి. అంటే ఈ లారీలో రవాణా వల్ల ఎవరైనా బస్సులకు కానీ ప్రజలకైనా ఇబ్బంది జరుగుతుందని అనుకుంటారు కదా? ఇబ్బంది చేస్తున్నారు, ఊళ్ళో పోటీ కదా టర్నింగ్ కదా, చిన్న చిన్న బస్సులు పాస్ కానీ ప్రస్తుతానికైతే ఎవరికేం జరగలేదు.